కనిపించట్లేదేంటి? అనయ్య, వదినా, వాళ్లతో నీకేం పని? నా వల్ల అందరికంటే ఎక్కువ బాధపడింది వాళ్ళిద్దరే కదా, ముఖ్యంగా వదిన. గంగలో మునిగితే పాపాలు పోతాయంటారు. అలాగే వదిన నన్ను క్షమించేస్తే నాకు మనశ్శాంతి. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి. అనయ్య, వదినా. వాళ్ళు పుట్టింటికి వెళ్ళారా? ఓ, సరే, వాళ్ళు వచ్చే వరకు ఉండి వాళ్ళని క్షమాపణ అడిగి అప్పుడు శాశ్వతంగా వెళ్ళిపోతాను. ప్లీజ్ నాన్న, అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, ప్లీజ్. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని క్షమాపణ అడిగి వెళ్ళిపోతాను. ప్లీజ్ ఒప్పుకోండి నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న, ప్లీజ్ నాన్న. అమ్మా, చెప్పమ్మా, ప్లీజ్. అమ్మయ్యా, ఒప్పుకున్నట్టే. ఏం చేసావమ్మా? చాలా బాగుందమ్మా. సీనయ్య, సీనయ్య, అత్తయ్య, ఏం చూస్తున్నావు? అది ఏం లేదు అత్తయ్య. ఆద్య, పెద్దమ్మ, ఇల్లరా. తల సరిగ్గా తుడుచుకోకపోతే జలుబు చేస్తుందమ్మా. చూసావా వదినా, పున్నమి దగ్గరకొచ్చే చంద్రుళ్ళ నీ అందం అలా పెరిగిపోతూనే ఉంది ఆద్య. చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. ఇంకా నువ్వు జీర్ణించుకోలేనట్టున్నావే. అది నా మీదకే చెయ్యెత్తింది. అత్తను అవమానిస్తే కోడలుగా ఎలా ఒప్పుకుంటాను? నువ్వొక్కదాని వదినా. వాళ్ళ నాన్న తిరిగొచ్చేసరికి గొడవలన్నీ పోయి మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసిమెలిసి ఉండాలని జానకక్క చేస్తున్న హడావిడి చూసినా సరే వాళ్ళు కొరుక్కుంటున్నావు. ఇప్పుడు మాత్రం ఏం చేయగలవు? ఇప్పుడు ఏం చేద్దామని దాన్ని అంతగా లాలిస్తోంది. ఏంటే గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదత్తయ్యా, సీను ఆద్య ఈ రోజు కొత్తగా కనిపిస్తుంటేను
నా మనవడు శ్రీరామచంద్రుల్లా ఉన్నాడు. హా, బొగ్గన చుక్కలేదు గాని ఉంటే పెళ్లి కొడుకులాగానే ఉండేవాడు. అయితే ఆద్యకి నాకు మళ్ళీ పెళ్లి చేయండి అత్తయ్య. ఆ, చేస్తారు చేస్తారు. నువ్వు బలవంతంగా తాళి కట్టావని ఇన్నాళ్ళు నిప్పులు కక్కింది. ఇప్పుడేమో నోట్లో బెల్లం పెట్టుకున్నట్టు మౌనంగా ఉంది. ఇందాక బెల్లమే పెట్టుకున్నాను అత్తయ్య, చప్పరించేశాను. కొత్త చీర కట్టుకుంది కదా అని ఇచ్చాను. ఇస్తా వదినా, ఎందుకివ్వో? జానకి కోరుకున్నట్టుగా ఆద్య అమెరికాకి వెళ్లకుండా ఇక్కడే ఉంది. రఘురాం కోరుకున్నట్టు శ్రీను కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ చిలకా గోరింకల్లా కాపురం చేసుకుంటే అంతే చాలు. హ్మ్, చూస్తుంటే అక్క ఆ కార్యానికే శ్రీకారం చుట్టినట్టుంది. దానికి ముందు చెయ్యాల్సిన పనులున్నాయి. పూలు గాజులు అన్నీ తీసుకొచ్చి హాల్లో పెట్టు పార్వతి. అలాగే అక్క. ఇదిగో పార్వతి, కుంకుమరిని కూడా తీసుకురావే. ఆ, తెస్తానత్తయ్య. అమ్మా, నాన్న కనిపించట్లేదు. ఎక్కడ తగలడ్డారో నాకేం తెలుస్తుందిరా? మిమ్మల్ని ఇలా చూడ్డానికే పద్మ రెండు కళ్ళు చాలడం లేదు. ఇంకెవర్ని చూస్తుంది?